ఓం ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిన శ్రీగుట్ట పరమశ్రీ దివ్య శరణ పాదపద్మం నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపుల పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియత్వ బంధువులారా, ఈరోజు 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే శరీరం ప్రకాశించే చైతన్య ఆత్మ. కాబట్టి ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పండి. సత్యమైంది పరబ్రహ్మ, కాబట్టి అసత్యమైంది బ్రహ్మ. బ్రహ్మ సత్యం, జగద్మిథ్య. మిథ్య అంటే లేని దాన్ని ఉన్నారు. అందుకే ఇక్కడ భగవంతుడు ఒకటే అన్నారు, అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. అనాథైనటువంటి వాడు ఒకప్పుడు ఒక శాశ్వతమైనటువంటి వాడు ఆత్మ. నిర్గుణత్వ, ఆయనకు తమో గుణం, రజోగుణం, సత్వగుణం లేనటువంటి పరమాత్ముడు. అవ్యయం అంటే సరిగినటువంటి శరీరస్థోపి, మన దేహములు ఉన్నప్పటికైనా నకరోసి నలిపిది అంటే సాక్షిభూతం. ఇప్పుడు దీపము అందరినీ ప్రకాశిస్తూ అన్ని చేస్తుంది, కానీ నేను ప్రకాశిస్తున్నట్టుగా దీపకాంతి అనటం లేదు. అట్లనే మన శరీరములో దేహేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్ని ప్రకాశిస్తుండగా చైతన్యుడు క్షేత్రానికి ప్రకాశిస్తున్నాడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు సత్యము, క్షేత్రము అసత్యం. కాబట్టి అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశేష. అహం అనేది ఆత్మ. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం. ఇదం అంటే ఇది కనిపించేది క్షేత్రము, అభిధీయదే చెప్పబడింది. క్షేత్రజ్ఞయో జ్ఞానం జ్ఞానం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానం ఏదైతే తెలుసుకుంటాడో వాడే ఉత్తమోత్తముడు కనుక. అయితే చదువు రాకపోయినా, నాకు విద్య లేదు, నాకు లేదన్నా బాధపడే అవసరం లేదు. 26వ శ్లోకంలో అన్యేత్యేవ మజానంత శ్రుత్వా అన్యేవ ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుశుద్ధపరాయణః. ఆధ్యాత్మిక జ్ఞానం పరిచయం లేకపోయినా శ్రద్ధతో కూర్చుండి మహాత్ములు, గురువులు వాళ్ళ దగ్గర విని వారు చెప్పిన బోధలు మనసును పట్టుకొని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు కూడా సంసార సాగములో పుట్టుడు సత్తు లేకుండా శాశ్వతమైన పరబ్రహ్మ పొందుతారని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్తుండే ఇక్కడ 16వ అధ్యాయంలో. కాబట్టి మనం 3వ శ్లోకంలో చెప్పిండు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్యం అవినశ్యత్యం యపశ్యతి సపశ్యతి. సమానంగా సర్వేషు భూతేషు 84 లక్షల జీవరాశులందు స్థిరమై ఉన్నాడు పరమేశ్వరుడు. వినశ్యత్వం అవినశ్యత్వం, నశించే దాంట్లో ఉన్నాడు, నాశనం లేని దాంట్లో ఉన్నాడు. కాబట్టి అన్నిట్లకు సూర్యుడు అన్నిట్లకు ప్రకాశిస్తుంది, కానీ దేనికి అంటుకోకుండా దేని గాలి అన్నిట్లకు ప్రకాశిస్తుంది. ఆడు మంచి వాసన తీసుకుపోతుంది, చెడు వాసన తీసుకుపోతుంది. కానీ గాలి దేవుడు నేను చేస్తున్నట్టుగా కర్తృత్వం బాణ లేదు. అవి జడమైన వస్తువులు. అయితే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడు సత్యము, క్షేత్రము అసత్యం. కాబట్టి క్షేత్రము శరీరం, ఇదం శరీరం అంటుంది కాబట్టి భగవంతుడు. కాబట్టి అటువంటి పరమాత్మని యొక్క ఉనికిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు పుట్టురు. ఇక్కడ చెప్తున్న మంచి విషయాలు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను. జన్మ అంటే పుట్టుక, మృత్యు అంటే మరణం, జర అంటే ముసలితనం, వ్యాధి అంటే రోగం. ఇవి వస్తూ పోతుంటాయి శరీరానికి, పుట్టుక మరణము. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటున్నావు? శరీరంలో జీవాత్మ ఉన్నప్పుడు. చనిపోయినాక, ప్రాణం పోయినాక ఇవన్నీ కళ్ళబడాయి. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే పరమాత్మను అన్వేషణ చేసుకున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నంతక జీవాత్మ పరమాత్మ లోపల ఐక్యం చెంది జీవ బ్రహ్మ ఐక్యం అందులో పోయినప్పుడు అప్పుడు నువ్వు పూజింపబడుతూ నిన్నెంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు కార్తీక మాసంలో. కాబట్టి అది మనం విషయం తెలుసుకొని మరి ఇహంలో సుఖం, పరంలో మోక్షం పొందురుగాక. మరి ఈ వీడియోలో చెప్తే
బాగా జరిగితే హరి ఓం తత్సత్రబ్రహ్మ. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పితమస్తు.